వైసీపీలో ఎమ్మెల్సీల అసంతృప్తి దాఖలు తెలుగుదేశం తమ్ముళ్ల ఆశావహుల్లో జోష్ నింపుతున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్సీల పదవీ కాలం దగ్గర పడుతుండటంతో ఆశావహుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈసారి ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి హైకమాండ్ దగ్గర ఉన్న లెక్కలేంటి? ఎవరెవరికి ఛాన్స్ ఇస్తుంది? ఎవరిని హోల్డ్లో పెడుతుంది? టీడీపీలో ఎమ్మెల్సీ ఆశావహుల జోష్ ఊపందుకుంది. వైసీపీలో ఇమడలేమంటూ ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరో 8 మంది ఎమ్మెల్సీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీళ్లు ఏ క్షణమైనా వైసీపీకి గుడ్ బై చెప్పొచ్చు. ఈ జంపింగ్లిప్పుడు టీడీపీ తమ్ముళ్లకు వరాలుగా కనిపిస్తున్నాయి. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో సెటిల్ అవ్వాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మార్చిలో 5 ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. మొత్తంగా 15 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీ బెర్త్ ఖరారైపోయినట్టే. ఇక తెలుగుదేశం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధినేత చంద్రబాబు కొందరు ముఖ్య నేతల్ని విడివిడిగా పిలిచి మాట్లాడుతుండటంతో ఎవరికి మండలిలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. వైసీపీలో ఉండలేమంటూ పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకట్రమణ రాజీనామా చేశారు. వీరిలో 3 రాజీనామాలు చేసి దాదాపు 3 నెలలవుతోంది. మండలి చైర్మన్ వీటిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ చైర్మన్ వ్యక్తిగతంగా కోరడంతో పాటు గత మండలి సమావేశాల్లో సైతం నిరసన తెలిపారు. వచ్చే సమావేశాల్లోపు రాజీనామాలపై చైర్మన్ నిర్ణయం తీసుకోకుంటే మరికొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు కలిసి మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శాసన మండలిలో కూటమికి మెజారిటీ లేదు. వైసీపీ అసంతృప్తుల రాజీనామాలు, మార్చిలో ఏర్పడే ఖాళీలతో వైసీపీ బలాన్ని గణనీయంగా తగ్గించడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడంతో టీడీపీ 2 అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మిగిలిన ఖాళీల విషయానికొస్తే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్న పొత్తుల సర్దుబాట్లతో సీట్లు కోల్పోయిన వారికి ఈసారి ప్రయారిటీ ఇవ్వనున్నారు. నామినేటెడ్ పదవులు, టీటీడీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. పిఠాపురం టీడీపీ నేత వర్మ, మాజీ మంత్రులు జవహర్, దేవినేని ఉమా, వంగవీటి రాధ, రెడ్డి సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మాలపాటి శ్రీధర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ వెంట ఉండి గట్టిగా పోరాడిన మంతెన సత్యనారాయణరాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్దన్, బొద్దా వెంకన్న, అంగర రామ్మోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 3 రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకుండా క్లిష్ట సమయంలో వీరు గట్టిగా నిలబడ్డారు. దీంతో వీరి పేర్లను ఎమ్మెల్సీల ఖాళీల భర్తీకి పరిగణలోకి తీసుకునే అవకాశముంది. ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, పీతల సుజాత ఎమ్మెల్సీ రేసులోకొచ్చారు. యువగళం పాదయాత్రలో క్రియాశీలకంగా పనిచేసిన మద్దిపట్ల సూర్యప్రకాష్ సైతం ఈసారి అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్ పార్టీ కోసం కలిసి పనిచేసిన జాబితాలో ఉన్నారు. వీళ్లే కాకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చెంగల్ రాయుడు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, నాగుల్ మీరా, మోపిదేవి వెంకట్రమణారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి, కలమట వెంకట్రమణ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టుంది. అయితే హైకమాండ్ షార్ట్ లిస్ట్ లో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మెగా బ్రదర్ నాగబాబుకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామంటూ ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు వంగవీటి రాధాను పిలిపించి మాట్లాడడంతో ఆయనకు కూడా ఎమ్మెల్సీ బెర్త్ ఖరారైనట్లు గాసిప్ మొదలైంది.
ఇదిలా ఉండగా మరికొందరు నేతలతోనూ అధినేత ఫేస్ టు ఫేస్ సమావేశాలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ని సమీకరణాల మధ్య ఎవరెవరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ వస్తుందో చూడాలి మరి.